హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకోసం గోదావరి స్టైల్లో కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి మీ ముందుకొచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. చూద్దాం, వచ్చేయండి. నేను ఇక్కడ 3 చిప్పల కొబ్బరి తురుము, ఒక మామిడికాయ తురుము తీసుకున్నానండి. దీంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు ఎంత తింటారో కారం అంతే వేసుకోండి. అలాగే పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాం అండి. ఇవి ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు కలంలో వేసుకుని పొడి చేసుకుందామండి. ఓకే అండి, పొడమైందండి ఇది. దీన్ని ఇప్పుడు మనం కొబ్బరి తురుము, మామిడి తురుము, పచ్చిమిర్చి కచ్చాపిచ్చ కింద పేస్ట్ ఆడుకోవాలండి. అందులోకి తీసుకుందామండి ఈ మిశ్రమాన్ని. ఇదిగోండి, పచ్చిమిర్చి కచ్చాపిచ్చ కింద ఆడుకోవాలండి. అలాగే కొబ్బరి తురుము, మామిడి తురుము, ఈ మెంతులు, ఆవాలు పొడండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ పల్లీలు కూడా వేసుకుంటున్నానండి, వేరుశెనగ గుళ్ళు. ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఇది వేరుశెనగ నూనె వల్ల కొంచెం నురగొస్తుందండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఫ్రై చేస్తానండి. మొత్తం కూడా బాగా వేగేదాకా వేపుకుందామండి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి ఇందులో. పోపు మొత్తం దోరగా వేగాలండి. అలాగే ఇందులోకి 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకు కడిగి శుభ్రం చేసుకున్నది వేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయ్యింది కదండి. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి.
అలాగే ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి. ఓకే అండి. పోపు బాగా వేగిపోయింది కదండీ! ఇప్పుడు మామిడికాయ మిశ్రమాన్ని, కొబ్బరి మామిడి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికే మగ్గిపోవాలి ఇదంతాని. స్టవ్ ఆన్‌లో ఉండి తిప్పుకుంటే ఉండలు ఉండల కింద కట్టేస్తదండి. ఇది మొత్తం కలుపుకుంటే ఇంక అయిపోయినట్టేనండి. చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ టేస్ట్ చూడండి. ఒకసారి చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.